వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన చోటా మోటా నాయకులను కూడా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాయి ఈనాడు జ్యోతి. బట్ తెలుగుదేశం నుండి వైసీపీ వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి అసలు ఏదో లైట్గా మొక్కేసి తీసేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చూస్తే కేసినేని నానితో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వాళ్ళ లెక్కల్ని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. గోగుల వెంకటరమణారావు మాజీ డిప్యూటీ మేయర్, లింగమనేని శివరాం ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు, పెందుర్తి శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, పొన్నూరు టీడీపీ పరిశీలకులు కూడా, షేక్ అమానుల్లా మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నీలం వెంకటనారాయణ 49 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి, జిల్లా పార్టీ కార్యదర్శి, అద్దేపల్లి శివసుందర్రాజు ఐటీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ జిల్లా, షేక్ కరీముల్లా ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు, అంగడాల ఏడుకొండలు బీసీసీఎల్ కార్యదర్శి, షేక్ అబీబ్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, వెలగలేటి భార్గవ రాయుడు 41 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి, తస్లీమా బాను 34వ డివిజన్ అధ్యక్షురాలు, అట్లాగే యనమద్ది నాగమల్లేశ్వరం ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ కార్యదర్శి, నీలం మనోజ్ బాబు 49 డివిజన్ అధ్యక్షులు, సయ్యద్ ఫయాజ్ హుస్సేన్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గం. వీళ్ళందరూ కూడా కేసీఆర్ నాని పెట్టుకున్నోళ్ళు, వాళ్ళందరూ నాని కోసం ఇప్పుడు రిజైన్ చేస్తున్నారు. అంతేగాని దీనివల్ల ఏదో పార్టీకి ఏది అయిపోతుందని చెప్పడానికి ఏమీ లేదు. నాని ఇంపాక్ట్ అయితే కొంత ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే తను ఇండివిజువల్ ఇమేజ్ కూడా సంపాదించుకోవడం వల్ల.